హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ చేయబోతున్నాను. వితౌట్ బీటర్ అండ్ వితౌట్ బటర్ అన్నమాట. అండ్ ఈజీ వేలో బీటర్ లేని వాళ్ళ కోసం అండ్ అలాగే బటర్కి బదులుగా ఆయిల్ యూస్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్గా చేయొచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఇట్లా నేను ఒక బౌల్ తీసుకున్నాను. 250 ml గ్లాస్ అండి ఇది. దీంతో మనం పిండి తీసుకుంటున్నాము, మైదా పిండి. ఇది జల్లించుకుందాము. ఇట్లా మనం స్ట్రైనర్ను పెట్టుకొని పిండి గుల్లలు లేకుండా జల్లించుకోవాలి. ఫస్ట్ ఎక్కడ గడ్డలు కానీ అట్లా ఏం ఉండకూడదు. కేక్ చేసుకోవాలంటే స్మూత్ ఇదిగా ఉండాలి పిండి. ఇట్లా జల్లించేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను బేకింగ్ పౌడర్, దీన్ని కూడా జల్లించేసుకుందాము. చిటికెడంతా వంట సోడా అండి, సోడా ఉప్పు, దీన్ని కూడా గడ్డలు లేకుండా జల్లించేసుకోవాలి. పిండి అయితే ఇట్లా మనం రెడీ చేసి ఉంచుకున్నామండి. నెక్స్ట్ మనం షుగర్, 1 గ్లాసు పిండికి 1 గ్లాసు షుగర్ ఇదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ షుగర్ని మనం పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఆయిల్ అండి, మనం ఏం ఆయిల్ యూజ్ చేస్తుంటే ఆ ఆయిల్ తీసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. 1 గ్లాస్ పిండికి 3/4 గ్లాసు ఆయిల్. ఇవ్వండి పక్కా కొలతలు. ఇవి ఉంటే చాలు, మనం ఓవెన్ లేకుండా మనం ప్యాన్ కేక్ ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది స్పాంజ్ కేక్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం 1 గ్లాసు షుగర్ తీసుకున్నాం కదండి, అది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. షుగర్ని ఫైన్గా బ్లెండ్ చేసేసుకున్నామండి. 1 గ్లాస్ పిండికి 1 గ్లాసు షుగరు, 3/4 గ్లాసు ఆయిల్ తీసుకున్నాం కదా. ఎగ్స్ అండి, కంపల్సరీ 3 ఎగ్స్ వేసుకుంటేనే మంచిగా పఫీగా వస్తుంది కేక్ అన్నది. ఫైన్గా బ్లెండ్ చేసుకున్న చక్కెర పౌడర్లో ఎగ్స్ని పగలగొట్టి వేసేసుకుందామండి. 3 ఎగ్స్ వేసేసుకోవాలి. ఇట్లా 3 ఎగ్స్ని పగలగొట్టి ఈ చక్కెర పౌడర్లో వేసేసానండి. మనం ఆయిల్ తీసుకున్నాం కదా, 3/4 కప్పు, ఈ ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇదంతా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ వేద్దాం. 1 స్పూను వెనిలా ఎసెన్స్ అండి. ఎగ్స్ కొంచెం స్మెల్ వస్తాయి కదా, అది లేకుండా మంచి స్మెల్ రావడానికి ఇట్లా 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసేసాను. ఇప్పుడు ఇదంతా మనం బ్లెండ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇట్లా రావాలండి, బబుల్స్ బబుల్స్గా బాగా పఫీగా రావాలి. ఎగ్స్ మనం బీట్ చేసుకున్నాక చిటికెడంతా సాల్ట్ అండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ది మిక్స్ వేసేస్తున్నాను. ఎగ్లెస్ చేసుకోవాలంటే ఎగ్స్ ప్లేస్లో 1 కప్పు కర్డ్ని యాడ్ చేసుకో. ఒకే కట్లో మిక్స్ చేసుకోవాలి. మీకు ఎట్లా అలవాటు అయితే అట్లా ఒకే కట్లో మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. పిండి అంతటిని కొంచెం థిక్గా ఉంటే పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకొంచెం ఒక 2 or 3 డ్రాప్స్ మిల్క్ యాడ్ చేసుకొని మిగతాది కూడా మంచిగా కలుపుకుందాం. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా పొంగుద్దండి కేకు. స్మూత్గా ఉండాలి, క్రీమీగా ఉండాలి. బ్యాటరీ మాత్రం ఒకే లైన్లో రౌండ్గానే నేను బీట్ చేస్తున్నాను. అట్లాగే 1 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా బీట్ చేశానో. ఇట్లా రిబ్బన్ కటింగ్ లాగా ఇంత క్లీన్గా రావాలి. అప్పుడే బాగా బాయిల్ అవుతుందండి కేకు. బాగా నీట్గా బీట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం దీన్ని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టేసుకుందాం. నేను ఎప్పుడు కేక్ చేసినా ఇట్లా స్టీల్ ట్రేలోనే చేస్తానండి. నాకు ఎప్పుడు ఇదే అలవాటు. మీ దగ్గర కేక్ ట్రే ఉంటే కేక్ ట్రేలో గీ పూసుకొని ఇట్లా బటర్ పేపర్ యాడ్ చేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, బటర్ పేపర్ వేసి రెడీ చేసి ఉంచాను, గీ అప్లై చేసి. ఇప్పుడు ఇందులో మనం బ్యాటరీ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని వేసేసుకుందాం. అంతా ఇట్లా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఇట్లా కేక్ ట్రేలోకి తీసుకున్నాము. ఇట్లా ట్యాప్ చేసి పెట్టుకుంటే ఎయిర్ అంతా వెళ్ళిపోతుందండి. ఇట్లా ట్యాప్ చేసి పెట్టుకోవాలి, అప్పుడు బాగా ఈక్వల్గా వస్తుంది. బ్యాటరీ కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా ఉండొద్దు, అట్లాగే మరీ లైట్గా ఉండొద్దు. రిబ్బన్ కట్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, బాగా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని శాండ్లో పెట్టేసుకుందామా. చూడండి ఫ్రెండ్స్, ఒక కుక్కర్లో నేను శాండ్ వేసుకొని ఇట్లా స్టాండ్ వేసి పెట్టుకున్నాను. ఇట్లా బాగా హీట్ అయింది శాండ్. ఇప్పుడు దీని మీద మనం బ్యాటరీ పెట్టేసుకుందాం, బ్యాటరీ ట్రేని. ఇప్పుడు మనం టైట్గా ఉండే లిడ్ క్లోజ్ చేయాలండి. నేను దీనికే
పాత వాషర్ వేసి పెడుతున్నాను. లిడ్ విజిల్ లేకుండా పాత వాషర్ వేసి ఎయిర్ బయటకు పోకుండా ఒక 40 నుంచి 45 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి కేక్ రెడీ అయిపోతుందండి. ఫస్ట్ అయితే ఒక 5 to 10 మినిట్స్ హైలో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ మీద. మిగతాదంతా స్లో మీద చేస్తే మాడకుండా వస్తుంది కేకు. ఇప్పుడు నేను క్లోజ్ చేసి ఇట్లా టైట్గా పెట్టేసి ఉంచుకున్నానండి. 40 మినిట్స్ తర్వాత కేక్ చెక్ చేశాను. కేక్ బాగా పొంగిందండి. ఒక నైఫ్ కానీ పెట్టి చూసుకోవచ్చు. పెట్టి చూసుకొని ఇట్లా గుచ్చాక మన స్టిక్కి ఏం అతుక్కోకపోతే బాయిల్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. 2-3 దగ్గరలో ఇట్లా స్టిక్ చేసి చూసుకోండి బాగా బాయిల్ అయిందా లేదా అనేది. దీనికి ఏం రాలేదు, సో బాయిల్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉండే దగ్గరంతా ఇట్లా స్టిక్ చేసి చూసుకోవచ్చు. చాక్తో అయినా, స్టిక్ లేకపోయినా చాక్తో అయినా ట్రై చేసి చూడండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. బాగా మంచి పఫీగా పొంగిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా బాయిల్ అయిందో. ఇది కొంచెం చల్లారాక మనం డిమోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇట్లా ఈ బటర్ పేపర్ని అంతా తీసేసుకొని చూడండి ఫ్రెండ్స్ నీట్గా వచ్చేసింది. బ్యాక్ సైడ్ దిప్ అయితే బటర్ పేపర్ తీసేసాను. చూసారు కదా మీరు. చూడండి ఎంత పఫీగా, ఎంత స్మూత్గా, ఎంత చక్కగా వచ్చిందో. నేను కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బాగా పొంగి పఫీగా. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పక్కా కొలతలతో చేసుకుంటే కేక్ చేయడం చాలా ఈజీ అండి. వితౌట్ ఓవెన్ ప్యాన్ కేక్లో చాలా ఈజీగా చేయొచ్చు. ప్యాన్ కేక్ స్మూత్గా, స్పంజీగా, పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.